వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మాది ఒక మంచి దినాన్ని మనకి ప్రసాదించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గత అక్టోబర్ నెల నుంచి మనం లాస్ట్ నుంచి కాపాడి నవంబర్ నెలలో మనం ప్రవేశింపజేసిన దేవునికి వెళ్ళని స్తుతులు స్తోత్రం తెలుస్తున్నా. అలాగే మీ అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు నా గురించి ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతూ వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి ఒక మంచి నెలలో మనం ప్రవేశించాం. నవంబర్ నెలలో ప్రవేశించాం. మళ్ళీ క్రిస్మస్ కూడా దగ్గరకు వస్తుంది, డిసెంబర్ నెల. కాబట్టి మనం అందరం దేవుని ప్రార్థనలో ఎల్లప్పుడూ ఆయనకి లోబడి మనం జీవించాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవునికి మనకిచ్చిన మంచి వాగ్దానాలు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదవు. నిశ్చయముగా నీవు నిర్దోషమై సంతోషించదవు. మనం ఏదైనా ప్రాబ్లంలో ఉండేదన్నా చేసి బయటపడినప్పుడు మనం నిర్దోషిగా ఇదైనప్పుడు చాలా సంతోషపడుతున్నాం. అలాగే దేవుడు నిరపడి నీవు స్థిరపడి ఉండవు. ఇది యోబు 11వ అధ్యాయము 15వ వచనం. నిరపడివై నీవు స్థిరపడి ఉండవు, నిశ్చయంగా నీ దురుద్దేశం నీవు మరచెదవు. దాటిపోయిన పౌరు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం తేజస్సు కంటే అధికముగా ప్రవేశించును. నిర్దోషమైనప్పుడు ఏమవుతుంది? నీ బ్రతుకు మధ్యాహ్నం తేజస్సు కంటే అధికముగా ప్రవేశించును. చీకటిని కమ్మిన అది అరుణోదయము కాంతి వలెనుండును. అది నువ్వు నిర్దోషమైనప్పుడు ఏమవుతుంది? ఏదైనా ప్రాబ్లంలో ఉండి బయటపడినప్పుడు మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది. అట్నే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మన హృదయంలో అంత వెలుగు, మనం సంతోషపడతాం అన్నమాట. మనం అంత మంచి దీంట్లో ఉంటాం అన్నమాట. అలానే నీవు నీ మనసును తిన్నగా నిలిచిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఆ పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గపు నీవు పుట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదవు. దేవుడు చూడు ఎంత గొప్ప మంచి వాగ్దానము. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. మనం ఎప్పుడు కూడా అదే ప్రార్థనలో ప్రతిరోజు అందరికీ మనం చేసుకునేది, మనం దేవుణ్ణి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని తప్పుడు చేతులు కాపాలి, దేవునిపై మొరపెట్టాలి. నీ భారం యెహోవా మీద మోపమా, ఆయన నిన్ను ఆదుకున్నాను. దేవుడు మనకు మంచి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలైన వాగ్దానాలు మన బైబిల్లో ఉన్నాయి. చదవండి. అప్పుడప్పుడు బైబిల్ చదివి బైబిల్ను డైలీ ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఆ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి మనకి ఇస్తున్న విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదవు. రెండవ వాగ్దానంగా, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడి ఆజ్ఞను లోపడక మహోన్నతుల తీర్మానం తృణీకరించినందున బాధ చేత వారు కూలీలుగా సహాయకుడు లేని కష్టకాలమందు యెహోవా మొరపెట్టిరి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. చూసిందా ఇంత మంచి మాట? కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. అది దేవుడికి మొరపెట్టి అసాధ్యమైనటువంటి దేవుడు లేదు. మన దేవుడు గొప్ప దేవుడు, మనకు అద్భుత కార్యాలు చేసే దేవుడు, మనం అడిగినంతని సహాయం చేసే గొప్ప దేవుడు. ఆయన మాట ఇచ్చినంటే ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే మనకు అద్భుత కార్యాలు ఎన్నో చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలి. చక్కని త్రోవలను ఆయన వారిని నడిపించును. అది ఆయన నమ్ముకుంటే చక్కని త్రోవలలో. ఏది కీర్తనలో 103 9వ వచనం మనం చదువుకుంటే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి అడుగుతుండాలి, దేవునికి మొరపెడతా ఉండాలి. ఆయనకు మరుగైన విషయం అంటే ఏం లేదు, అయినా అడగాలి ఆయన్ని. ఇప్పుడు మన తండ్రిని మనం ఎలా అడుగుతామో అలానే దేవుని కూడా మన కష్టకాలం ఇంత మంచి వాగ్దానం దేవుడే ఇస్తున్నాడు.
ఏదైనా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చక్కని త్రోవలలో ఆయన వారిని నడిపించాడు. మనం ప్రార్థన చేసే చక్కని త్రోవలలో ఆయన తప్పక నడిపిస్తాడు. ఆకలి కొని ప్రాణం మేలుతో నింపి ఉన్నాడు. మనం బాధల్లో ఉన్న ఆకలితో ఉన్నాడు. ప్రభా నాకు ఈ అవసరం ఉంది, నా బిడ్డలకి ఈ అవసరం ఉంది, నాకు ఉద్యోగం లేదు, నాకు మ్యారేజ్ కాలేదు, లేకపోతే నాకు ఈ పనులు కావట్లేదు ప్రభా, నాకు సమస్యలు ఉన్నాయి అనేది, నాకు ఆర్థికంగా అమ్మ సమస్యలు ఉన్నాయి, లేదా నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి. ఏదైనా కానీ మనకు ప్రతి విషయంలో కూడా మన దేవుని అవసరం తీర్చే గొప్ప దేవుడు కనుక మనం దేవునికి మొరపెడదాం, దేవుని ప్రార్థన నడిపిద్దాం. కాబట్టి ఈరోజు ఈ 2 వాగ్దానాలు మనం ప్రార్థనలో ఉంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన భూమిని ఆకర్షణ సర్వలోకం లేఖన ప్రపంచం నా గొప్ప దగ్గర తండ్రి ప్రభా, ఈ ఉదయకాలం సాయంకాలం నిశ్చంద్రం మనం భద్రపరచుకోండి ప్రభా. నాయన హృదయ రహస్యాలు దేవుడు కనుక ప్రభా, నాయన మా తలంపుల కుటుంబం పెరిగిన దేవుడు కనుక ప్రభా, మా తలంపుల అనుసారంగా మీరు నడిపించగలరని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఈ అక్టోబర్ మాసం అంతా మమ్మల్ని ఆశించి కాపాడి మరొక నూతన మంతులేదు నమ్మని మంతులేదు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని కూడా నీకు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం సాయంకాలం నిశ్చంద్రం మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. మా కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించి, మా కుటుంబాలన్నింటిలో 30 దీవించి ఆశ్రయించి కాపాడగలరు. మేము చేయ ప్రతి పనులలో మీరే ముందు నడిపించగలరని, మా ప్రతి అవసరతను తీర్చగల గొప్ప దేవుడు కనుక ప్రభావ గత మాసం అంతా మమ్మల్ని ఆశ్రయించి కాపాడి మరొక మంత్రులకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్థితిలో చెల్లించుకుంటూ ప్రభావ మా ప్రతి అవసరతను ఎదిగిన దేవుడు కనుక ప్రభావ నాయన మమ్మల్ని 30 దీవించి ఆశ్రయించి కాపాడగలం. మా ప్రభుత్వం మరొక వేసుకుంటున్నాం తండ్రి.